శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు హరిప్రియ భక్తి. సద్గురు జ్యోతిషాలయం వారి 2024 ఫిబ్రవరి ద్వాదశ రాశి ఫలితాలు మనం తెలుసుకోబోతున్నాం. ఈ నెల ఫిబ్రవరి 14వ తారీఖున వసంత పంచమి వస్తుంది. మీ పిల్లలందరినీ కూడాను సరస్వతి దేవాలయం, మీ దగ్గరలో ఉన్నటువంటి సరస్వతి దేవాలయానికి తీసుకొని వెళ్ళండి, దర్శనం చేయించండి, వాళ్ళ పుస్తకాలను అక్కడ పూజ చేయించండి. ఓకే, ఇది పెట్టుకుంటే మన ప్రపంచానికి జనవరి 22వ తారీఖున రాజా రామచంద్ర స్వామి వారు తన యొక్క రామరాజ్యాన్ని స్థాపించేశారు. మనమందరూ కూడా భారతీయులుగా ఉన్నదానికి గర్వించాలి. మనమందరూ ఇప్పుడు రామరాజ్యం, అసలు సిసలైనటువంటి రామరాజ్యంలో ఉన్నాం. ఇది ఒక గర్వకారణం. 2024 మనకు ఒక మైల్ స్టోన్ అని కూడా చెప్పుకోవచ్చు. సద్గురు జ్యోతిషాలయం ద్వాదశ రాశులందరికీ కూడాను గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అందరికీ రాశి ఫలితాలను చెప్పడం జరుగుతుంది. ఇందులో అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది. ఇదొక గణితం. దాన్ని లెక్కించి ఆ యొక్క గ్రహాల యొక్క కదలిక గమనాల ద్వారా ఏ రాశి వారికి ఎలా ఉంటుందో చెప్పడం జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, జాతకం తెలుసుకోవాలి, కానీ అది జీవితం కాదు. పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే జాతకం. బాగా గుర్తుపెట్టుకోవాలి, జాతకం ఎంత కావాలో అంతే తీసుకోవాలి. అదే జీవితంగా అదొక యాసగా ఉండకూడదు. మేము చెప్పే ఈ యొక్క జాతకం అంతా కూడాను, మా యొక్క మాస ఫలితాలన్నీ కూడాను మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక 40% మాత్రమే వర్తిస్తుంది. మీరు పుట్టిన సమయంలో ఒక లగ్నం ఉంటుంది, ఆ రాశి ఫలితాలు ఉంటుంది. దాని ప్రకారమే మీ యొక్క సంపూర్ణ జాతకాన్ని నిర్ణయించడం జరుగుతుంది. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి, జ్యోతిషాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి. అక్కడికి వెళ్ళి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలిపి మీ యొక్క జాతకాన్ని తెలుసుకోండి. లేదా గురుగారు మేము మీ దగ్గరే తెలుసుకోవాలి అనుకుంటున్నాము, అలా అనుకున్న వాళ్ళకి మీరు ఎందుకు జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారు అనే దాన్ని మెన్షన్ చేయాలి. మా ఈ కింద కనబడుతున్న నంబర్కి వాట్సాప్ మాత్రమే చేయాలి, కాల్ చేయకూడదు. మీ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి. చేసిన తర్వాత 21 సంవత్సరాల లోపు ఉన్న పిల్లవాళ్ళు ఖచ్చితంగా జాతకం అడగకూడదు. ఇల్లీగల్ అఫైర్స్ గురించి అడగనే కూడదు. కంప్లీట్గా అప్పుల్లో కూరుకుపోయి అప్పులు బయట ఎలా పడాలని మాత్రం అడగకూడదు. మీరు వ్యాపారమో ఉద్యోగమో చేసి అప్పులు తీర్చుకోవాలి. 60 సంవత్సరాల పై చిలుకు వాళ్ళు అడగకూడదు. ఎందుకంటే వారు అన్ని వసంతాలను పొంది ఉంటారు కాబట్టి 60 సంవత్సరాల పై చిలుకు వారు అడగాల్సిన అవసరం లేదు. మీ వ్యక్తిగత జాతకం, విద్య ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, వివాహం ఎప్పుడవుతుంది, సంతానం ఎప్పుడవుతుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, భూమి ఏమైనా కలుసు, ఇలాంటివి అడగండి. అన్య ప్రశ్నలు అడగకండి. వాట్సాప్లో వివరాలు వస్తేనే మేము రిప్లై ఇస్తాము. దాని తర్వాత మీరు మాకు కాల్ చేయొచ్చు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 2వ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, మీరు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిరా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే, శని తన సొంత రాశిలో 10వ ఇంట్లో ఉండడం వల్ల మీరు కాస్త కష్టపడి పనిచేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నెల చాలా ఫలవంతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. రాశి అధిపతి ఈ నెల ప్రారంభంలో అష్టమ స్థానంలోనూ కుజుడు ఉండడం వల్ల కాస్త అనారోగ్య సమస్యలు కనబడుతున్నాయి. 6వ ఇంటి అధిపతి శుక్రుడు 8వ ఇంట్లో అంగారకుడితో ఉన్నాడు. మకర రాశిలో శుక్రుడు మీ 9వ ఇంటికి ప్రవేశిస్తున్నాడు. 5వ ఇంట్లో కేతు ఉన్నాడు. రాహు 11వ ఇంట్లో మరియు శని 10వ ఇంట్లో ఉన్నారు. 7వ ఇంటిపై కుజుడు ఉన్నాడు. కేతు 5వ ఇంట్లో ఉండడం మరియు 12వ ఇంట్లో బృహస్పతి ఉండడం, 8వ ఇంట్లో అంగారకుడు శుక్రుడు కలిసి ఉంటారు. వృత్తికి చాలా అనుకూలమైనటువంటి సమయం. అయితే కాస్త వ్యాపారంలో మిశ్రమ ఫలితం, హెచ్చుతగ్గులు ఉంటాయి. చాలా బిజీగా ఉంటారండి ఈ నెలంతా కూడా. బిజీగా ఉంటారు. మీ యొక్క ఆఫీస్లో మీకు ఒక మంచి ప్రమోషన్స్ దొరుకుతుంది. మీకు అవార్డు కూడా వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి.
మీ కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది. వ్యాపారంలో మీ ప్రత్యర్థులు మిమ్మల్ని చిగాకు పెట్టినా మీరు గెలుస్తారు. విద్యార్థులు చాలా అద్భుతమైనటువంటి పరీక్షా పోటీల్లో రాసి ఉత్తీర్ణులయ్యి విదేశాలకు ప్రయత్నం చేస్తున్న వారికి చాలా బాగుంటుంది. ఈ వీసా రిజెక్ట్ అయిన వాళ్ళకందరికీ కూడా రెన్యువల్ అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కష్టపడి చదవండి, విజయం మీదే విద్యార్థులారా, బాగా గుర్తుపెట్టుకోండి. మీ అంచనాల ప్రకారం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక ఆగిపోయిన పని మొదలవుతుంది మాస ద్వితీయంలో. కుటుంబ పరంగా అన్నదమ్ములు, అక్క చెల్లెలు, భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఇంటిలో ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం వస్తుంది. గృహప్రవేశాది కార్యక్రమాలు వస్తాయి, వివాహాది కార్యక్రమాలు వస్తున్నాయి. ఆర్థికంగా కాస్త స్టక్ అయినవన్నీ కూడా క్లియర్ అవుతుంది. మీకు రావాల్సిన మొండి బాకీలన్నీ కూడా వస్తున్నాయి. ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. చిన్న చిన్న అనారోగ్యం అవన్నీ కూడా సమసిపోతుంది. ఆన్లైన్ మార్కెటింగ్ వ్యాపారం చేసేవారికి లాభస్థాయిలో ఉంటుందని చెప్పచ్చు. మీరు ఉన్న చోట నుండి వేరే చోటికి స్థానచలనం అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. వివాహం కాని వారికి ఇది యోగదాయకం. రాజకీయ నాయకులకి 70-30గా ఉంది. కాస్త జాగ్రత్తగా ఉండండి, మాట అదుపులో ఉంచుకోండి చాలు. నూతనంగా ఉద్యోగం ఎదురు చూస్తున్న వారికి గెట్ రెడీ ఆఫర్ లెటర్స్ వస్తున్నాయి. అది వర్క్ ఫ్రమ్ హోమ్గా ఉండొచ్చు, విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయొచ్చు, లేదా ఆఫీస్కి వెళ్ళి చేయొచ్చు. స్త్రీలకు కూడా చాలా అద్భుతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. వ్యవసాయదారులకి అద్భుతం అని చెప్పచ్చు. మాట్లాడేటప్పుడు నోరు అదుపులో ఉంచుకోండి. మీకంటే పెద్దవాళ్ళు చాలామంది ఉంటారు, వారి ముందు జాగ్రత్తగా ఉండండి. రియల్ ఎస్టేట్ వారికి అద్భుతం అని చెప్పచ్చు, కానీ అకాల భోజనం మాత్రం వస్తుంది. ఇదంతా కూడా గుర్తించండి. మీ పర్సనల్ జాతకానికి కింద ఉన్నటువంటి నెంబర్ని వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఇకపోతే మీ యొక్క లక్కీ డే అని చెప్తే శనివారం మీకు చాలా కలిసి వస్తుంది. లక్కీ నెంబర్ 3 అని చెప్పొచ్చు. అదృష్టం ఇచ్చే రంగు వైట్ మరియు చందనం కలర్ మీకు కలిసి వస్తుంది. చంద్రాష్టమం ఫిబ్రవరి 6/2/2024 7:35 ఉదయం నుండి 8/2/2024 10:04 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు వాహనం నడిపేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు, ఇతరులను కలిసేటప్పుడు చాలా జాగ్రత్త. ఐటీ ఉద్యోగస్తులకి కాస్త టెన్షన్స్ ఉంటాయి, తప్పదు. పరిహారం, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేయండి. అమ్మవారికి నిమ్మకాయతో దీపం వెలిగించండి రావుకాల సమయంలో. ఇంకను సకల దోషాల తొలగి ఆనందంగా ఉండడానికి ఐశ్వర్య సిద్ధి పంచధూపంతో ధూపం వేయండి. విజయోస్తు.